ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు వృశ్చిక లగ్నము, దీన్ని స్కార్పియో అంటారు ఇంగ్లీష్లో. ఈ యొక్క లగ్నంలో జన్మించిన వారి యొక్క స్థితి, ధన సంబంధించిన సిబ్లింగ్స్ విషయాలు, ఆస్తి సంబంధించిన అనేకమైనటువంటి వృత్తి సంబంధించిన ఈ రకంగా ఈ విషయాలను తెలుసుకుందాం. అయితే ఈ యొక్క వృశ్చిక లగ్నం తెలిసిన వారు వృశ్చిక లగ్నం చూసుకోండి, నాకు లగ్నం తెలియదు, సమయం తెలియదు అనుకునేటువంటి వారు వృశ్చిక రాశి కూడా చూసుకోవచ్చు. శాస్త్రంలో చెప్పబడింది, ఒకవేళ లగ్నం కనుక తెలియనట్లయితే రాశితో చూసుకోండి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడు మన మనస్సును బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి చేసే పనులు బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనస్కారకుడిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్న నక్షత్రాలు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు మరియు జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వీళ్ళ యొక్క తత్వం ఏంటో కూడా నేను మీకు వివరిస్తాను. ఆఖరిలో కండిషన్ ఉంటుంది. ప్రతి లగ్నానికి, రాశికి కూడా అసలు అక్కడ ఏం చూసుకోవాలి, ఏమిటనేటువంటిది ఒక కండిషన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ కండిషన్స్ ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. ఇక ఈ యొక్క లగ్నం వారికి చూసుకున్నట్లయితే 1 by 1 సర్వసాధారణంగా వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి మీకు సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా నాతో పోటీకి రమ్మని చెప్పి పిలవనక్కర్లేదు. మీ అంతటా మీరుగానే కాంపిటేటివ్గా ఉంటారు. అది చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు, రాజకీయాల దగ్గర నుంచి ఇంట్లో ఉండేటువంటి ఒక చిన్న సిచ్యువేషన్ వరకు కూడా నేను ముందుండాలి, నేను ఫస్ట్ గెలవాలి, నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలనేటువంటి సంకల్పము అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి చిన్న విషయాలు కూడా ఇన్ డీటెయిల్డ్గా ఉండాలనేటువంటిది, ఒక క్లారిటీగా మాట్లాడుకోవాలనేటువంటిది, ఒక ఇది ఉండాలనే ఒక దీంట్లో ఉంటుంటారు. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో వృశ్చికానికి 1/6 లార్డ్ కుజుడవుతాడు పర్టికులర్గా. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలియాలి అనేటువంటి ఆలోచన అధికంగా కలిగి ఉంటారు. అంటే మీరు చేస్తుందైనా అవతల వాళ్ళు చేస్తుందైనా మీకు తెలియాలనుకుంటుంటారు. అవతల వాళ్ళు చేస్తుంది తెలియకపోయినా మీకు కొంత కోపము, ఒక రకమైనటువంటి ఉక్రోషం వస్తూ ఉంటుంది. మీరు చేస్తున్న అవతల వాళ్ళు వినకపోయినా సరే కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. అలాగే మీకు ధనం అనేటువంటిది వేటి ద్వారా వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. టీచింగ్స్, క్రియేటివ్ రిలేటెడ్, గైడింగ్ రిలేటెడ్, ఫ్యాట్ వస్తువులని ఎక్కడికైనా సరే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, లేదా ఫ్యాట్ వస్తువుల మీద అంటే ఫ్యాట్ని కలిగించేటువంటిది. అలాగే లాయర్లు, జడ్జిలు, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నటువంటి వారు పర్టికులర్గా, ఎందుకంటే 2nd లార్డ్ గురువు అవుతాడు కాబట్టి చార్టెడ్ అకౌంట్స్, సిఎఫ్ఓలు, అదేవిధంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ అంటారు సిఎఫ్ఓస్ అంటే. అలాగే అకౌంట్స్ సెక్షన్లో ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా వృశ్చిక లగ్నంలో అధికంగా ఉంటారు. మరి ఇవి కాకుండా వేరే ఉండరా అంటే అదే నేను చెప్తున్నాను. మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చేవాడు గురువు కంటే బలంగా ఉంటుంది ఇంకో గ్రహం ఏదైనా. ఇప్పుడు సహజంగా 2వ అధిపతి గురువు, ఆ గురువు ధనాన్ని ఇస్తాడు. కానీ గురువు కంటే బలంగా ఇంకో గ్రహం పొందుతుంది. అప్పుడు అతను ఎక్కువగా డబ్బులు ఇస్తూ ఉంటాడు. అదే పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎక్కువగా వృశ్చికంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే కాస్త బయట తిరగడం అధికంగా ఉంటుంది, ఇంట్లో ఉండడం తక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు సర్వసాధారణంగా పురుషులు వాళ్ళు కట్టుకున్నటువంటి ఇంట్లో ఉండడం కంటే కూడా ఇల్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళడం, వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, వేరే దేశాలకు వెళ్ళడం, అలా జరుగుతున్నప్పుడు వీళ్ళ లైఫ్లో మంచి పేరు, కీర్తి, గ్రోత్ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదే ఒకవేళ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కనుక ఇంకా అధికంగా ఉన్నాయనుకోండి, సంచారం మూలంగా భాగ్యయోగం అంటారు, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది వారికి. అలాగే సిబ్లింగ్స్
ఎవరైతే ఉంటారో వీళ్ళ సిబ్లింగ్స్తో కొంత ఆస్తి సంబంధించినటువంటి విషయంలో చిన్నపాటి ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే పురుషంతాన యోగం ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చికంలో జన్మించిన వారికి 90% ఆఫ్ కేసెస్ ఎక్కడో ఇంకా వాళ్ళకి పంచమాధిపతి స్త్రీ సంతాన యోగమే బలంగా ఉంది అన్నప్పుడు మాత్రం ఆ కేసెస్ తప్ప 90% ఆఫ్ కేసెస్ పురుష సంతానం ఉంటుంది వీరికి. మరియు వాళ్ళు కూడా కొంత ఒక జ్ఞానవంతులుగాను, ఫస్ట్ సంతానం ఏంటంటే కాస్త జ్ఞానవంతులుగా ఉండడము, అండ్ అలాగే మరొకటి మెచ్యూరిటీ లెవెల్స్లో మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయనుకునేటువంటిది ఈ వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి కనబడుతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వృశ్చికం వారికి రాజకీయం, పాలిటిక్స్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవి చాలా బాగా తెలుసుంటాయి. ఉదాహరణ చెప్పాలంటే మన నరేంద్ర మోడీ గారిది కూడా వృశ్చిక లగ్నమే. అండ్ అనదర్ థింగ్ ఇక్కడ మనం గమనించినట్లయితే వివాహం తర్వాత వీరికి పర్టికులర్గా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి యోగం అధికంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామికి కూడా విదేశీ యోగాలు కలిగి ఉంటారు. వీరి యొక్క జీవిత భాగస్వామి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మీకు గనక గురువు బుధుడు స్పాయిల్ అవ్వకుండా ఉన్నట్లయితే మీ జన్మజాతకంలో, అదే గురు బుధుడు ఇద్దరు కూడా ధన ఆధిపత్యం గనక కలిగి ఉన్నట్లయితే, అంటే సహజంగా ధనాధిపత్యం కలిగి ఉంటాడు గురువు, కలిగి ఉన్నప్పటికీ అది బలపడాలి. ఇప్పుడు కూడా కలిగి ఉండి బలపడినట్లయితే షేర్ మార్కెట్లో బాగా డబ్బులు వస్తాయి. అలా ఒకవేళ లేకుండా ఏమాత్రం పాడైనా వృశ్చిక లగ్నం వాళ్ళు షేర్ మార్కెట్లో అడుగు పెట్టకండి. ఎందుకంటే ఇన్బిల్ట్గా మీకు షేర్ మార్కెట్, షేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి యోగం ఉన్న జాతకం. అయితే ఆ యోగం మీకు ఎంతవరకు వర్తిస్తుంది, ఎంతవరకు ఇస్తుంది అనేటువంటిది డిపెండ్ అపాన్ ఆ ప్లానెట్స్ వల్ల ఉంటుంది. మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫేజెస్ ఉంటాయి. ప్రతిదానికి ఉంటాయి. అలాగా నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ, జ్యోతిష్యానికి మాత్రమే ఇది ఉంటుంది అనుకుంటే తప్పు. ప్రతిదానికి కూడా దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంత, ఆ స్ట్రెంగ్త్ అది మరింత స్ట్రెంగ్త్ఫుల్గా ముందుకు వెళ్తుందా, లేనట్లయితే దాని స్ట్రెంగ్త్ అదే అయ్యుండి కూడా అది స్ట్రెంగ్త్ను కోల్పోయి ఉందా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీళ్ళకున్న యోగం ఇది. ఆ గురుబుద్ధులు కనుక బాగున్నట్లయితే అద్భుతంగా వీళ్ళు రాణిస్తారు అని మనం చెప్పచ్చు షేర్ మార్కెటింగ్ రంగాల్లో. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉండడము, డాక్టర్స్ ఇందులో ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు ఇందులో. ఎందుకంటే దశమాధిపత్యం రవికి వచ్చింది కాబట్టి వర్క్ అనేటువంటిది వీరికి ఏంటంటే టైమింగ్కి వర్క్ చేయడం కానీ, టైమింగ్ అంటే బాగా పాటించడం కానీ, ఏ వర్క్స్ కూడా పెండింగ్ పెట్టుకోకుండా ఉండడం అనేటువంటిది వీళ్ళకి బాగా ఇష్టంగా ఉంటుంది. అలాగే వీరికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఈ యొక్క లగ్నం వారు వచ్చేటువంటి జీవిత భాగస్వామి అందంగా ఉండడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఏమంటే నేను చూసినటువంటి 10 జాతకాల్లో 9 మందికి అందంగా ఉన్నారు కానీ ఒకరికి మాత్రం అంత అందంగా కనబడలేదు అని. ఒకవేళ వాళ్ళు బాహ్యంగా అందంగా కనబడనట్లయితే వాళ్ళు అంతర్గత సౌందర్యం కలిగి ఉంటారు ఖచ్చితంగా. మరియు ఆర్టిస్టిక్ నేచర్స్ కలిగి ఉంటారు ఎక్కువగా, అంటే కళారంగాలు, కళా సంబంధించినటువంటి తత్వం కలిగి ఉంటారు వీరికి ఉండేటువంటి జీవిత భాగస్వామి. అలాగే వీళ్ళ తండ్రి గారు ఎక్కువగా తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వీళ్ళ తండ్రి గారికి ఏదైనా స్కార్పియో లగ్నం ఆర్ రాశి వారి యొక్క తండ్రి గారికి ప్రభుత్వ సంబంధంగా వచ్చేటువంటి ధనయోగం కలిగి ఉంటుంటారు వాళ్ళు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి, ఈ లగ్నం వారికి బిజినెస్ మూలంగా కూడా ధనయోగాలు ఉంటాయి. అయితే బిజినెస్లో అందులో పర్టికులర్గా సర్వీస్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అకౌంట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నట్లయితే, సర్వీస్ రిలేటెడ్ బిజినెస్లు కనుక చేసినట్లయితే లోన్స్ ఇప్పించడం, వీటిలో బాగా రాణిస్తారు వీళ్ళు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీరికి వివాహ సంబంధించినటువంటిది ఏదైనా ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది అంటే అర్థం ఏమిటి అంటే శుక్రుడి యొక్క స్థితి పాడైపోయింది. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి మరియు వ్యయాధిపతి శుక్రుడే అవుతారు, ఒక్కలే అవుతారు. సప్తమము వ్యయం అనేటువంటిది వివాహాన్ని, వివాహ జీవితాన్ని, వివాహ జీవిత భాగస్వామిని వాటిని తెలుపుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ వివాహ సంబంధించినటువంటి విషయంలో అధికంగా ఇబ్బంది పడుతున్నారు అని అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది సింపుల్గా లక్ష్మీ గణపతి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడము, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధించడం చేస్తూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక ఇందులో ఉన్న నక్షత్రాలు, వృశ్చికంలో ఉన్న నక్షత్రాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే
విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి మరియు జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వారికి కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క జీవితం అన్ని విధాలుగా కూడా లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. కష్టం వచ్చినప్పటికీ ఏదో భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకి ఈ యొక్క సమస్య తీరిపోయింది అన్నట్టుగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు 90% ఆఫ్ కేసెస్ అలా ఉంటుంది. చెప్తున్నాను నేను మీకు ఎందుకు అంటున్నానంటే 90% ఆఫ్ కేసెస్ అని, మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మల యొక్క ఆధారంగా ఈ యొక్క జన్మ మనకు లభిస్తుంది. కాబట్టి టూ గుడ్, చాలా ఇంకా మంచి అనుభవం కూడా రావచ్చు మనకి మనం చేసిన కర్మలను బట్టి, లేదా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వృశ్చికం వారికి 4వ పాదం వారికి ఈ రకమైనటువంటి గొప్ప యోగం. ఇక ఇదే రాశిలో అనురాధ నక్షత్రం వారు కానీ తీసుకున్నట్లయితే అనురాధ 1, వీళ్ళు ఏంటంటే మంచి అడ్మినిస్ట్రేటర్స్. కాకపోతే ఏంటంటే కొంత వీళ్ళ బాస్తోని లేదా పిల్లలతోని కొంతవరకు తెలియని మిస్కమ్యూనికేషన్స్, కొంత కనెక్ట్ అవ్వడానికి కొంచెం కష్టమవుతూ ఉంటుంది వీళ్ళకి. అలాగే అనురాధ 2వ పాదం మంచి బిజినెస్ పీపుల్ అయి ఉంటారు వీళ్ళు. కాకపోతే ఇక్కడ స్త్రీలు కనుక అనురాధ 2లో కనుక జన్మించినట్లయితే చాలా ధైర్యంగా స్పోర్టివ్గా ముందుకు వెళ్తూ ఉంటారు. పురుషులు కూడా వెళ్తూ ఉంటారు, బట్ స్త్రీలు ఉన్నంత స్పోర్టివ్నెస్ వీళ్ళలో కనబడదు. కాకపోతే వీళ్ళు కొన్ని సున్నితమైనటువంటి విషయాలను ఎలా డీల్ చేయాలో తెలిసి ఉంటారు వీళ్ళు. మన అనురాధ నక్షత్రం 2వ పాదం వారు. ఇక అనురాధ 3వ పాదం వారు కానీ తీసుకున్నట్లయితే వీళ్ళ ప్రపంచం అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీళ్ళు లగ్జరియస్ట్గా కొంచెం అంటే చూడడానికి కానీ వేసుకునే వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఏవైనా కానీ కొంచెం క్లాసీ లుక్లో ఉండాలనేటువంటి థాట్స్ అధికంగా ఉంటాయి. కానీ ఇక్కడ మీకు అనురాధ 4వ పాదం వారు కానీ తీసుకున్నట్లయితే వీళ్ళ లైఫ్స్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక జ్యేష్ఠ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే 1వ పాదం వారికి నాలెడ్జ్ అధికంగా ఉంటుంది, గైడింగ్ చేసే నేచర్ అధికంగా ఉంటుంది. మనం వారితో ఏ మాట చెప్పినా కూడా అందులో నుంచి మనకేం కావాలి, ఏ మాట చెప్తే వీళ్ళకి బాగుంటుంది అనేటువంటిది ఒక గైడ్ చక్కగా చేయగలుగుతారు. అదేవిధంగా జ్యేష్ఠ 2వ పాదం వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే లైఫ్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వీళ్ళు పైకి రావడం జరుగుతుంది బిజినెస్ మూలంగా. జ్యేష్ఠ 3వ పాదం వారికి బిజినెస్ పరంగా బాగా కలిసి రావడం జరుగుతుంటుంది. కాకపోతే వీళ్ళకి పెద్ద ఒడిదుడుకులు ఉండవని చెప్పుకోవాలి. జ్యేష్ఠ వారికి ఒకవేళ ఉన్నా కూడా తొందరగా అధిగమించగలుగుతారు. ఇక జ్యేష్ఠ 4వ పాదం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ వీళ్ళ లైఫ్లో ఒక గురువులుగానో లేకపోతే కొంతమంది వాళ్ళు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఆ రకంగా వీళ్ళ లైఫ్ సాగిపోతూ ఉంటుంది. జీవితం యొక్క పరమార్థం ఏమిటి, ఈ యొక్క అన్వేషణలు అధికంగా ఉంటారు. మొత్తం మీద వృశ్చికం వారు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు కనుక దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయడము, సాయిబాబా ఆరాధన చేయడము, లేనట్లయితే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడము, గోవుకి అరటికాయలు తినిపించడము, సన్నగా తురిమినటువంటి అరటికాయలండి చిన్నగా కట్ చేయాలి. అలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ రుణ రోగ శత్రుత్వాల నుంచి దూరంగా ఉండడం జరుగుతుంది. ఇక నేను మీకు మొదట్లో అన్నాను, ఆఖరిలో నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను అని. అవి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇందాక నేను మీకు ధనం గనక సరిగ్గా రావటం లేదండి అని అన్నప్పుడు ఏం చేయాలో చెప్తానని చెప్పాను. గణపతి చెప్పాను ఇందాక ఆల్రెడీ. అయితే ఇక్కడ ఒక్కొక్కటి మనం కనుక క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే సిబ్లింగ్స్తో ఎవరికైనా ఉదాహరణకి బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటిది కుమారస్వామికి మరియు రాహుగ్రహము కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రాహువు కుజుడు శని ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ప్లస్ వీటితో పాటు కుమారస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కూడా సిబ్లింగ్స్తో బాగుండడం జరుగుతుంది. అలాగే ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను, వివాహం అనేటువంటిది కొంత బాధ్యతతోని, ఎందుకంటే బాధ కూడా అవుతాడు కాబట్టి ఉంటుంది అని. అటువంటి విషయాల్లో మీకు ఎక్కువగా కనుక స్ట్రెస్ అది ఎక్కువగా ఉన్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం, దత్త చరిత్ర దత్తాత్రేయుడికి సంబంధించినట్లయితే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ప్రొఫెషనల్గా
నేను ఎదగలేకపోతున్నాను, లేనట్లయితే ప్రొఫెషనల్గా మాకు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే అది బిజినెస్ నాకు సక్సెస్ అవ్వట్లేదు, ఏం చేయాలి? మీరు చేయవలసినటువంటిది గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి, ప్లస్ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. ఖచ్చితంగా ఈ మార్పులు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి. బట్ మీరు జన్మించినప్పుడు మీ సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు అనే కండిషన్ మీద మీరు ధనం ఎంత సంపాదిస్తారు, ఎప్పుడు సంపాదిస్తారు, ఎప్పుడు పోగొట్టుకునే కాంబినేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ వల్ల ఉంటుంది. అలాగే మీ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు. ఇప్పుడు సప్తమాధిపతి బాధకుడైనంత మాత్రాన ఖచ్చితంగా బాధ ఇవ్వాలి అని లేదు. ఎందుకంటే 90% జరిగితే 5 to 10% మిస్ కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహం, వివాహం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగుంటే అది బాగుంటుంది కూడా. అలా కాకుండా వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహము, వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కనుక స్పాయిల్ అయినప్పుడు, మీ పర్సనల్ చార్ట్లో ఆ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు అర్క వివాహం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అలాగే అర్క వివాహం అంటే చాలామందికి తెలియదు, ఏంటో అనుకుంటూ ఉంటారు. జిల్లేడు చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ చేస్తారు వివాహాన్ని. నదీ ప్రవాహం దగ్గర చేసి 1-2 hours ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలిసిన బ్రాహ్మణుల్ని, మీకు తెలిసిన పురోహితులను అడిగితే చెప్తారు, వారి ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో చిన్న చిన్న శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది. లేనట్లయితే సంతాన సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే, శని యొక్క స్థితి కనుక పాడైనట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ అదర్వైజ్ శని కనుక మంచి స్థితిలో ఉన్నట్లయితే అక్కడి నుంచి సంతానం మూలంగా ఇంకొంత లైఫ్లో స్పోర్టివ్గా వెళ్ళడం ఇవి కూడా జరుగుతాయని మీకు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే, నేను చెప్పొచ్చేది స్పెసిఫిక్గా మీకు లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద మీకు పర్సనల్ చార్ట్లో మారిపోతాయి. లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలకి ఏ ఏ ఆధిపత్యం వచ్చిందనే దాని మీద మనం చెప్పుకున్నాం. బట్ గ్రహాలను బట్టి మారుతుంది. ఇవి చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అద్భుతం, అంటే మీ జీవితం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే మనకి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మహర్షులు మనకు అందించినటువంటి విషయం అసలు ఎందుకు అందించారు అని చెప్పి చూసుకున్నట్లయితే కేవలం ఇది ఒక నాలెడ్జ్. ఈ నాలెడ్జ్తో నువ్వు ఈ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటావు, ఏదో భయపెట్టడానికో, బాధ పెట్టడానికో, భయపడ్డానికో ఈ శాస్త్రం కాదు. శ్రీమాత్రే నమః.